హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అలాగే హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆవిడ చేసినటువంటి ప్రసంగంలో అన్న జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, దానికి కౌంటర్గా ప్రభుత్వం తరపు నుంచి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పెద్దలే విమర్శలు చేయటం ఎట్లా చూడాలంటారు? ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు ఆవిడని చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే ఒక సామెత గుర్తుకొస్తుంది, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్ సెన్స్ అన్నట్టుగా. ఇప్పుడు షర్మిల గారు ఒక రకంగా రాజకీయ నిరుద్యోగి టోటల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఎందుకు నిరుద్యోగి? తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణలో పార్టీ పెడతామని వెళ్ళారు, అన్ని చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు. అప్పటికి ఆంధ్రా నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావని అనేక రకాల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ నేను తెలంగాణలో ఉంటాను, తెలంగాణ అన్నది ఇక్కడ పెరిగింది ఎక్కడే, మా అత్తగారు ఇల్లు ఎక్కడే, నేను ఎక్కడే పుట్టాను, తెలంగాణతో నాకు సంబంధం ఉందని చెప్పి ఆంధ్రాలో కాదనలేదు. ఈ తెలంగాణలో ఉన్న కార్యక్రమం ఇంతకాలంలో కూడా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని అవకతవకల్ని విమర్శిస్తూ వచ్చారు తప్ప ఏ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాట్లాడలేదు. ఓకే, మిగతా పార్టీలన్నీ ఏదో సందర్భంలో మాట్లాడే, కానీ ఏ సందర్భంలో మాట్లాడలేదు. అలాగే దానికి తోడుగా విజయమ్మ గారు కూడా నా కొడుకు అక్కడ, కూతురు ఎక్కడ, ఇప్పుడు కూతురికే నా అవసరం ఎక్కువ ఉంది అని చెప్పి ఆ రకంగా చేసుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు, ఇక్కడికి వచ్చి ఈ పార్టీ అధ్యక్షురాలుగా చేశారు. మొత్తం అంతా తిరిగాక గాలి ఏమీ లేదు. పాపం పాదయాత్ర కూడా విపరీతంగా చేశారు, గాలి లేదు, కొన్ని కేసులు పెట్టించుకున్నారు, కొన్ని అవమానాలు పడ్డారు. చివరికి అభ్యర్థులు కూడా లేని పరిస్థితిలో నుంచుంటే జీరో వస్తుంది అని చెప్పి ఆవిడ తెలివిగా ఏం చేశారంటే నుంచోకుండా, ఎందుకంటే నుంచుంటే ఉన్న పరువు కూడా పోతుంది, ఏమీ లేదంటే అని చెప్పి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో ఏమీ లేదని తెలిసాక ఇంకా దుకాణం సర్దేవలసిన పరిస్థితి వచ్చింది. మరి నెక్స్ట్ ఎక్కడ దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి? సో ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉంటే ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, పార్టీ ఎదగదు, ప్రజల్లో కూడా అంత ఇదిగా లేదు. ప్రజల్లో కనీసం ఉంటే ఆవిడ పార్టీని ఉంచేది. సో ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్కి అతిగతి లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఏదో ఉన్నట్లో గుడ్డికల్లో మెలకన్ను బెటరు అని చెప్పి ఈవిని తీసుకొచ్చి కొంచెం రీప్లేస్ చేశారు. అందువల్ల ఈవిడ వల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్లో ఒక అడ్రస్ ఉందా? అడ్రస్ లేని పార్టీ, అడ్రస్ లేని పార్టీకి ఒక నాయకురాలు ఆవిడేంటంటే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకోకుండా తెలంగాణ నాకు ముఖ్యమని చెప్పి తెలంగాణలో తిరుగుతూ అక్కడ దుకాణం సర్దేశాక ఈ కాంగ్రెస్ పంచం చేరి ఇక్కడికి వచ్చి ఈరోజు మాట్లాడుతుంటే అసలు ఎవరు హర్షిస్తారు? ఇప్పుడు ప్రజల కదా, మొత్తం పార్టీలు తీసేయండి, ప్రజల కదా మెయిన్. సరే, ఓకే, కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమీ లేదు, పార్టీ ఉనికే లేనటువంటి రాష్ట్రంలో షర్మిల గారి ద్వారా కొంచెం ఉనికి తెచ్చుకుందాం అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసి ఉండొచ్చు. ఆ యాంగిల్లో వాళ్ళే అప్రోచ్ అయ్యి పార్టీని విలీనం చేపించి ఇక్కడ ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా నియమించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు షర్మిల గారు ఆవిడ ఏపీ పీసీసీ అయిన తర్వాత ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? జగన్మోహన్ రెడ్డికి లాభం అవుతుందండి, తెలుగుదేశం జనసేనకి నష్టం అవుతుందండి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈవిడ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అనుకుంటున్నారు. ఎందుకంటే ఓట్లు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పక్క తీసి పడేశారో 58 క్యాండిడేట్లని ఇచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా ఏ పార్టీలోకి వెళ్ళాలి? తెలుగుదేశం కానీ జనసేన కానీ వెళ్తారు, ఇంకో ఆల్టర్నేట్ లేదు. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉండి కూడా వాళ్ళకి ఓపెన్ ఆఫర్లు ఇస్తూ ఉంది కదా, రండి మా పార్టీలు రండి, మేము రెడీగా ఉన్నాం. ఏమైంది? ఇప్పుడు ఈవిడ రావడం వల్ల వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితిలో తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు, ఇంకో ఆల్టర్నేట్ లేక. ఇప్పుడు ఈవిడ రావడం వల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఆల్టర్నేట్ క్రియేట్ అయింది. ఆల్టర్నేట్ క్రియేట్ అయింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులు వీళ్ళ ఓట్లు, తెలుగుదేశంకి వెళ్ళే ఓట్లు ఇవి షేర్ చేసుకుంటుంది. ఓకే, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి చీల్చేది ఏమీ లేదు. సో ఇక్కడ చీలిపోయేది ఈ కూటమి ఓట్లే చెల్తాయి అంతే. ఇప్పుడు మీకు ఒకటి, ఇప్పుడు ఇవ్వని ఎగ్జిస్టింగ్లో లేనిటువంటి అభ్యర్థులు ఎవరినైతే ఇన్ఛార్జీలు తీసేసారో వాళ్ళు ఆటోమేటిక్గా
రిజైన్ ఇచ్చి ఏదో పార్టీలోకి వెళ్తారు. ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కావచ్చు విమర్శిస్తున్నటువంటి షర్మిల గారు పరోక్షంగా అన్నకి హెల్ప్ చేస్తున్నారంటారా? పరోక్షంగా అన్నకి హెల్ప్ చేస్తున్నట్టుగా లెక్క. ఇప్పుడు ఆ ఓట్లు అటు సైడ్ డైవర్ట్ అవ్వకుండా నిజంగా ఒకవేళ డైవర్ట్ అయితే వీళ్ళు 50 మంది తెలుగుదేశానికి జనసేనకి కొంత బలం. ఓకే. కానీ షర్మిల గారు రావడం వల్ల ఈ ఓట్లు వెళ్ళడమే కాకుండా రేపు పొద్దున ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదండి. రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశం పార్టీలో టికెట్లు రాని అభ్యర్థులు ఉంటారు. వాళ్ళందరూ కూడా షర్మిల దగ్గరికి వెళ్తారు. ఓకే. షర్మిల గారు ఉండడం వల్ల ఎవరికి నష్టం? మళ్ళీ వాళ్ళ సీట్లు ఇందులోకి వెళ్ళేవి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి షర్మిల గారు పట్టుకెళ్తారు. తెలుగుదేశం నుంచి వెళ్ళే ఓట్లు కూడా ఆవిడ పట్టుకెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు వెళ్తే ఏంటంటే అధికార పార్టీ ఇవిడేమి రాదు, కొంచెం ఏమైనా చీలిస్తే చీల్చచ్చు, కానీ పదవిలోకి వచ్చే అవకాశం లేదు. 90% తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారు పెద్ద పెద్ద తలకాయలు అందరూ. కేసీఆర్ నాన్నగారు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, పెద్ద తలకాయలు అందరూ. ఊరు పేరు అడ్రస్ లేని మిగతా బ్యాచ్ అంతా కూడా, వేస్ట్ బ్యాచ్ అంతా కూడా ఈవిడ వెనకాల తిరుగుతారు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎలా తిరిగారు? ప్రతి ఒక్కరికి రాజకీయ పునరావాసం కావాలి అంతే. అందువల్ల రాజకీయ నిరుద్యోగం ప్లేస్మెంట్ అయింది. దీన్ని ఏమంటారంటే ప్రచండ నిరుద్యోగం అంటారు ఎకనామిక్ టెర్మినాలజీలో. ఓకే. ప్రచండ నిరుద్యోగం అంటే ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉంటారు. కానీ 5 అన్నదమ్ములకి వాళ్ళ ఏం చేస్తున్నాం అంటే 5 వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండేది 2 ఎకరాలు మొత్తం కుటుంబ యజమానికి, 5 కొడుకులు. ఈ 2 ఎకరాలని చూసుకోవడానికి 2 సరిపోతారు. కానీ 2కే ప్లేస్మెంట్ ఉంది, 3కి లేదు. వీళ్ళు 5లో ఎవరిని అడిగినా మేము వ్యవసాయం చేస్తాం అంటారు. మాది వ్యవసాయం చేసుకుంటున్నాను అంటే 3కి ఏంటంటే వీళ్ళని ప్రచండ నిరుద్యోగులు అంటారు. ఓకే. అంటే ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని చెప్పుకుని మేము ఏదో చేస్తాం అన్నట్టుగా. అందువల్ల షర్మిల గారు ప్రస్థానం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఒరిగింది లేదు, అంతవల్ల కూలిపోయేది ఏమీ లేదు. కానీ మొదటి ప్రసంగంలో ఆవిడ జగన్ రెడ్డి అనేటువంటి లాంగ్వేజ్ వాడారు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు దాని మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దానికి రిప్లై ఇస్తూ కూడా మీడియా సోదరులు కొంతమంది అడిగితే సుబ్బారెడ్డి గారు ఎట్లా ఫీల్ అయ్యారు, బాధపడ్డారు మీడియా ముఖంగా అని చెప్పి అడిగితే కూడా సుబ్బారెడ్డి గారు బాధపడ్డారు కాబట్టి జగన్ రెడ్డి అని పిలవడం, జగన్ అన్న గారు అనే పిలుస్తా అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగం అంటారా? ఈ స్ట్రాటజీలో భాగం అంటే అండి జనరల్గా వాళ్ళ మధ్య కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి మొదటి నుంచి, ఆస్తుల వ్యవహారంలో అనుకోవడం. అందుకే ఆవిడకి ఇక్కడి నుంచి రాజకీయంగా ఇతను ప్లేస్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కొంచెం అలిగో, లేకపోతే ఆస్తుల తగాదా వల్ల ఇతనితో గొడవపడి తెలంగాణకు వచ్చేసారు. తర్వాత తల్లిగారు కూడా ఆస్తుల కోసం గొడవ పడితే పార్టీ పెట్టుకుంటే ఆస్తులు రావు కదా అని వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలంటే కొన్ని పంచ డైలాగులు వెళ్ళాలంటే పడాలి. ఇప్పుడు రాజకీయాల్లో ఏంటి కొంచెం మాట్లాడాలి. అందువల్ల జగన్ రెడ్డి అని చెప్పి ప్రజల్ని పుషింగ్ చేయడానికి అంది. మళ్ళీ కాకపోతే జగన్ అన్నగారు అంటారు. జగన్ అన్నగారన్నా, జగన్ రెడ్డి గారన్నా, లేకపోతే ఇంకో రకంగా పిలిచినా ఆవిడికి వచ్చే ఓట్లు ఏంటంటే తెలుగుదేశం జనసేనకి వెళ్ళే ఓట్లే వస్తాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఏంటంటే ఆ వ్యతిరేకత వల్ల కొంత వెళ్తుంది, అక్కడ వ్యతిరేకత వల్ల ఇక్కడ కొంత రేఖ వస్తుంది. ఈ వ్యతిరేకతని వాళ్ళకి తీసుకెళ్లే బదులుగా ఈవిడ తీసుకెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. కానీ వైవి సుబ్బారెడ్డి గారు షర్మిల గారు చేసినటువంటి కామెంట్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదా, నువ్వు వెళ్ళిన ఒక్క రోజులోనే నీకు రోడ్లన్నీ బాగాలేదు కానీ అభివృద్ధి లేదని కానీ తెలిసిపోయిందా, అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో వస్తే చూపిస్తాము అన్నారు. చూపించండి వస్తాను, టైం మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా, ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నిపుణులతో వస్తా, జరిగిన అభివృద్ధి ఏందో నాకు చెప్పండి అని. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే అసలు అభివృద్ధి అనే మాటని ఎత్తడానికి ఇవిడికి అర్హత లేదండి. ఎందుకంటే ఎలక్షన్లో భాగంగా ఆవిడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడడమా? ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందో లేదో నిజంగా మాట్లాడితే తెలంగాణలో తిరిగేటప్పుడు చాలాసార్లు అడిగారు ఆవిడని ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడినని. మరి ఆ రోజు తెలంగాణలో అభివృద్ధి గురించి మాట్లాడిన ఆవిడ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ అభివృద్ధి గురించి? అంటే రాజకీయాల్లో భాగంగా ప్రజలు ఏం వెరువాళ్ళు కాదండి. నిజంగా అభివృద్ధి జరగలేదంటే నువ్వు నిలదీయాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తానట్టుగా అధికార పక్షాన్ని నిలదీస్తూ ప్రతిపక్షాన్ని వెనకేసుకొచ్చినట్టుగా ఉంది. అందువల్ల వాళ్ళు ఎన్ని రకాలుగా జిమ్మిక్కులు చేసినా
అందులో ఈవిడికి అభివృద్ధి గురించి అడిగేటువంటి రైట్ లేదు, ప్రజలు హర్షించరు. నిజంగా అక్కడ పనిచేసేటువంటి కార్యకర్త లేకపోతే ఏ ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఏదైనా అడిగితే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో సేవ చేశారు, అభివృద్ధి కనపడలేదు కాబట్టి బయటకు వచ్చారేమో సింపతీనే పెరిగేది. దాంతో ఈవిడ వెనకాల చేరడం, ఇప్పుడు ఏంటంటే రాజకీయంగా ఏదో సీట్ రప్పించుకోవాలా, ఏదో బార్గెనింగ్ చేసుకోవాలా, అంతే తప్ప అంతకు మించి ఒరిగేదేమి లేదండి ఆవిడ వల్ల.